మరి మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణని నిర్మించుకున్నామనే మాటలు చెబుతూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు వచ్చింటుందని మన క్రైస్తవులకు మాత్రము ఆ యొక్క తెలంగాణ స్వేచ్ఛ అనేది రాలేదు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల మంది క్రైస్తవులు ఉంటున్నారు. వారిలో 22 లక్షల మంది మహిళలు ఉంటున్నారు. వారు ఆంధ్ర రాష్ట్రాల యొక్క ఇళ్లలో పని చేయించుకుంటూ వారి యొక్క బాన్సులుగా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ తెలంగాణ డిసిషన్ చేసి మరి వారి పక్షంగా ఉండి ఏ సమస్య ఉన్నప్పటికీ మరి మనకు క్రిస్టియన్ చేసి ఉంటుందనే నమ్మకంతో ముందుకు సాగాలని, మరి అందరూ కలిసి చేసి బలోపేతం చేసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి మీరందరూ మీకు ఎలాంటి ఏ సమస్య ఉన్నప్పటికీ మనకు పక్షంగా క్రిస్టియన్ చేసి ఉంటుందనే నమ్మకంతో ముందుకు సాగాలని ఈ కొద్ది మాటలను